ముక్కు మూసుకొని మోక్షం కోసం హిమాలయాల్లో తపస్సు చేసేవాడే యోగి అనుకుంటే ఆయన యోగి కాదు. అద్భుత విద్యలతో అనేక వస్తువులను సృష్టించి భక్తులను ఆశ్చర్యాంబుధిలో ముంచి తేల్చే మహాత్ముడు అనుకుంటే ఆయన మహాత్ముడు కాదు. కాషాయ వస్త్రాలను ధరించి మెడలో రుద్రాక్షలు, నొసట కుంకుమ విభూది రేఖలతో తేజరిల్లేవాడే మహానుభావుడనుకుంటే ఆయన మహానుభావుడు కాదు. జనజీవనానికి దూరంగా అడవిలో ఆశ్రమంలో ఏకాంతవాసం చేస్తూ మనుగడ సాగించేవాడే లోకోద్ధారకుడైన దైవాంశ సంభూతుడు అనుకుంటే ఆయన దైవాంశ సంభూతుడు కాదు. కాని లోకంలో ప్రజలకు ఒక యోగి, ఒక సద్గురువు పైకి ఎలా కనబడతారో, వేషభాష వ్యవహారాల్లో ఎలా సంచరిస్తారో ఆయన ఆ విధంగా కనబడరు. ఒక్కోసారి టీషర్టుల్లో కనబడతారు, మరోసారి జీన్స్ ప్యాంటుల్లో దర్శనమిస్తారు, ఇంకోసారి శిష్యులతో వాలీబాల్ ఆడుతుంటారు. ఇవన్నీ కాక బీటిల్స్ సంగీతం వింటూనో, బాలమురళి పాట వింటూనో లయబద్ధంగా ఆయన తల ఊపే తరుణాలు ఉంటాయి. వీటికి తోడు మోటార్ సైకిల్ నడుపుతూ ప్రయాణిస్తుంటారు. అయితే అందరిలాగే ఆయనకి ఆశ్రమం ఉంది. ప్రకృతిని పరిరక్షించాలన్న ప్రేరణాత్మక చైతన్యం ఉంది. తనను తాను తెలుసుకొని మనిషి తనలోని ఆధ్యాత్మిక శక్తులను మేల్కొల్పాలన్న గాఢత ఉంది. ప్రకృతిని, ప్రజలను ఆరాధించడమే నిజమైన భక్తి అన్న తాత్వికత ఉంది. దేహాన్ని దేవాలయంగా భావించే పరిణతి ఉంది. ప్రజలంతా జీవన సాఫల్యాన్ని పొందడానికి అర్హులేనన్న నమ్మిక ఉంది. అందుకే ఆయన ప్రజల దృష్టిలో నిజమైన యోగి, తాత్వికుడు, మహాత్ముడు, ఆధ్యాత్మిక వికాసానికి బాటలు వేసే దివ్య జీవనుడు. ఆయనే జగ్గి వాసుదేవ్. ఆయన స్థాపించిన ఈషా ఫౌండేషన్ దివ్య జీవన మార్గదర్శిగా లక్షలాది భక్తుల నీరాజనాలందుకుంటోంది. ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న యోగ విద్యా కేంద్రాలు ఎందరి జీవితాలకు కొత్త వెలుగునిస్తున్నాయి. దేశ విదేశాల్లో ఆయన ఆధ్యాత్మిక ప్రసంగాలు భారతీయ జీవన వైశిష్ట్యాన్ని చాటుతున్నాయి. సహజ సిద్ధ యోగ ఉత్కృష్టతను తెలియజేస్తున్నాయి. ఫౌండేషన్ ద్వారా ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు ఆధ్యాత్మికతకు కొత్త అర్థాన్నిస్తున్నాయి. తమిళనాడు కోయంబత్తూరు వనసీమల నుండి సాగుతున్న ఆ ఉదాత్త కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా పూల పరిమళంగా విస్తరిస్తున్నాయి. ఆధ్యాత్మిక గురువు జగ్గి వాసుదేవ్ 1957 సెప్టెంబర్ 3న మైసూర్లో జన్మించారు. తల్లి సుశీల, తండ్రి బివి వాసుదేవ్. జగ్గి వాసుదేవ్ 1985లో వివాహం చేసుకున్నారు. భార్య విజ్జి. అయితే ఆమె 1997 జనవరి 23న మరణించారు. జగ్గి వాసుదేవ్ మైసూర్ పాఠశాలలో చదువుకున్నారు. చిన్నతనం నుండే మామూలు పిల్లలకు భిన్నంగా ప్రవర్తించేవారు. One thing about my memory is I remember things which happened when I was just 3-4 months of age, when I was just an infant. నా బాల్యం గురించి చెప్పాలంటే చిరుప్రాయం నుంచి జరిగిన సంఘటనలన్నీ ఎందుకో నాకు గుర్తుండిపోయాయి. ఈ అపూర్వమైన ధారణ శక్తి నన్ను చిత్రమైన పరిస్థితిలోకి నెట్టింది. చంటిపిల్లాళ్లా ఉన్నప్పుడు నా చుట్టూ జరిగిన సంగతులన్నీ నా మదిలో ఇప్పటికీ మెదులుతున్నాయి. వీటి గురించి నేను చెప్పేటప్పుడు మా అమ్మ చాలా ఆశ్చర్యపోయేది. నువ్వప్పుడు చాలా చిన్నపిల్లాడివి కదరా అనేది. ఇలా నాలో నిబిడీకృతంగా ఉన్న ఈ అసాధారణ ధారణ నన్ను ఆలోచించేలా చేసింది. నేను 4 ఏళ్ల పిల్లాడిగా ఉన్నప్పటినుంచే నిత్యం ఆలోచనల్లో మునిగి తేలేవాణ్ణి. My thought process was almost కాబట్టే
నేను ఎప్పుడూ చంటివాణ్ణి కాదు, పెరిగి పెద్దవాణ్ణి కాలేదని అనుకుంటూ ఉంటాను. as I would think today. So the question is whether I never was a child or I never grew up. తల్లిదండ్రులు ఆ బిడ్డ ప్రవర్తనను అర్థం చేసుకుని అందుకు అనుగుణంగా ప్రోత్సహించేవారు. ఒక మామూలు పిల్లవాడికి భిన్నంగా ఉన్న అతనిలోని స్వేచ్ఛా ప్రియత్వాన్ని, విభిన్నతని అణచడానికి వారు ఏనాడూ ప్రయత్నించలేదు. 13వ ఏట నుండే వాసుదేవ్ యోగాభ్యాసం మొదలుపెట్టాడు. ప్రాణాయామాన్ని, యోగాసనాలను మల్లదిహళ్లి స్వామిగా పెరెన్నికగన్న శ్రీ రాఘవేంద్రరావు శిష్యరికంలో చేసేవాడు. One wants to know what ఓసారి సెలవుల్లో మా తాతగారి ఊరికి వెళ్ళాను. purpose of life. అక్కడ పిల్లలమంతా బావిలోకి దూకి పైకి వస్తూ ఆడుకుంటున్నాం. అప్పుడు ఒక 70 ఏళ్ల వ్యక్తి వచ్చి మాతో పోటీపడి మరీ దూకటం ప్రారంభించాడు. Look around. ఇదెలా సాధ్యం అని ప్రశ్నిస్తే యోగాతో అన్నీ సాధ్యం అన్నాడు. అలా నాకు యోగాతో పరిచయం ఏర్పడింది. If you get to know మంచికో చెడుకో యోగాతో పరిచయం ఏర్పడితే దాన్ని బాగా అభ్యాసం చేస్తే అది ఖచ్చితంగా మంచి ఫలితాలనే ఇస్తుంది. ఇది నా జీవితంలో మరిచిపోలేని ఒక స్మృతి శకలం. time, but after some time it doesn't work. 1978లో మైసూరు యూనివర్సిటీ కాలేజ్ నుంచి బిఏ డిగ్రీని లిటరేచర్లో పూర్తి చేశారు. డిగ్రీ చదివిన తరువాత కొన్నాళ్లు పౌల్ట్రీ వ్యాపారం చేశారు. అయితే ఎవరి జీవితం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో చెప్పలేం. జగ్గీ వాసుదేవ్ జీవితంలో 25వ ఏట జరిగిన ఓ సంఘటన ఆయన జీవన గమనాన్నే మార్చివేసింది. ఆ అనుభవం తరువాత ఆధ్యాత్మిక అనుభూతులతో ఆయన జీవన సరళి మారింది. సాటి మానవాళికి సాయపడడంలోనే జీవితానికి నిజమైన అర్థం దాగి ఉందని బోధపడింది. One thing ఓ about రోజు చాముండి హిల్స్కు వెళ్ళా. is ఎప్పట్లాగానే మామూలుగా ఒక పెద్ద రాతి మీద యథాప్రకారం కూర్చున్నాను. when I was just కళ్ళు తెరిచే ఉన్నాను. 3-4 months of age. కానీ కొద్దిసేపు అయ్యేసరికి నేను ఎక్కడున్నానో నాకే తెలియలేదు. Which is not considered నేను normal. కేవలం ఆ రాతి మీద కూర్చుని లేను. Because of this memory, నేనే అంతటా వ్యాపించి ఉన్నట్లుగా it అనిపించింది, left me in a కనిపించింది. certain నేను నా దేహంలో లేను. within myself. రాళ్లల్లో నేనే, చెట్లల్లో నేనే, భూమిలో నేనే, అంతటా విస్తరించి ఉన్నా. అన్నీ నేనే. And many నాకు times, తెలియకుండానే నా కళ్ళ వెంబడి I referred ధారగా to కన్నీరు my mother కారుతోంది. would be shocked. She couldn't అలా believe it. ఎంతసేపు ఉన్నానో నాకే తెలీదు. How can you know? కొద్ది క్షణాల సేపే అనుకున్నాను, కానీ తీరా So, చూస్తే my memory సాయంకాలం was అయిపోయింది. always somehow ఇలా చాలా సార్లు జరిగింది. in some way. ఇది జరిగిన తర్వాత 3-4 రోజులు నిద్ర ఉండేది కాదు. ఏమీ తినలేను. Me, దీనిని ఎవరితోనో పంచుకోవాలన్న తపన. చాలా మందితో మాట్లాడడం, చెప్పడం బాహ్య ఆంతరిక ఘర్షణను పోగొట్టింది. I would అలా నాలో ఆధ్యాత్మిక బీజాలు అంకురించాయి. 1982లో వాసుదేవ్ యోగా కార్యక్రమాలను ప్రారంభించారు. దేహమే దేవాలయమని, మంచి ఆరోగ్యమే ఆధ్యాత్మికోన్నతికి మూలాధారమని విశ్వసించి వాటినే ప్రచారం చేయసాగారు. ధ్యానము, ప్రాణాయామం ద్వారా మనుషులు తమ ఉనికిలోని పరిపూర్ణ జీవితాన్ని అందుకోవడం ఎలాగో ప్రవచించడం ఆరంభించారు. నెమ్మదిగా ఆయన కార్యక్రమాలు ప్రజల దృష్టిని ఆకర్షించడం ఆరంభించాయి. అదే సమయంలో వాసుదేవ్ ఆలోచనల్లోనూ కొన్ని గుణాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. కేవలం యోగా కార్యక్రమాలకే పరిమితం కాకుండా ప్రజలకు సేవ చేయడంలో నిజమైన ఆధ్యాత్మికత దాగుందని భావించారు. ఫలితంగా తన కార్యక్రమాలను మరింత విస్తృతపరిచేందుకు 1992లో ఈషా ఫౌండేషన్ను ఆరంభించారు. వ్యక్తుల ఆంతరిక జీవన వికాసానికి, గ్రామీణ సౌభాగ్యానికి, ప్రకృతి పచ్చదనానికి, అనాథ బాలలు, కష్టాల్లో ఉన్న మహిళలకు సహాయపడేందుకు ఇంకా అనేక కార్యక్రమాలకు ఈ ఫౌండేషన్ ద్వారా అంకురార్పణ చేశారు. అంతేకాదు, విలువలతో కూడిన విద్య, ఆరోగ్యదాయకమైన సమాజ నిర్మాణమే లక్ష్యాలుగా ఆ ఫౌండేషన్ అడుగులు వేయడం ఆరంభించింది. సమాజంలోని వ్యక్తులు వేర్వేరు కాదు, ఒక మహాపదార్థపు అణువులు. కాబట్టి మానవ సేవ చేయటమంటే తనకు తాను మేలు చేసుకోవడమే. ప్రతి వ్యక్తి తన తోటివారి మేలు కోసం పనిచేస్తే తాను ఆ సామూహిక వ్యవస్థ వల్ల లాభపడతాడు. వేర్వేరు దారాలు సరిగ్గా పెనవేసుకుంటేనే కదా వస్త్రం అందంగా రూపొందేది. వ్యక్తులు ఈ సమాజ వస్త్రంలో పోగుల వంటివారే. ఇందులో ఏ దారం తెగిపోయినా సౌందర్యం దెబ్బతింటుంది.
అందుకే ప్రతి వ్యక్తి తనకు సాధ్యమైనంత వరకు సేవా కార్యక్రమాల్లో భాగస్వామి కావాలి. కోయంబత్తూరుకు సమీపంలోని వెల్లియంగిరి పర్వత సానువులు, ఆ నీలి కొండల నడుమ 150 ఎకరాల సువిశాల స్థలంలో చక్కని ప్రాకృతిక వాతావరణంలో ఈషా కేంద్రాన్ని నెలకొల్పారు. నిజానికి అదో అద్భుత ప్రాంగణం. ఆ ప్రాంగణంలోకి ప్రవేశించగానే మొదట మనకు సూర్య చిహ్నంతో కూడిన సర్వధర్మ స్తంభం తేజరిల్లుతూ గోచరిస్తుంది. ఆ స్తంభానికి మరోవైపు శరీరంలోని 7 చక్రాలను ప్రతిబింబించేదిగా ఒక ఫలకం ఉంది. ఆ తరువాత మనకు సగం మనిషి సగం సర్పంగా ఉన్న యోగ పురుషుడు పతంజలి ఓ గ్రానైట్ రాయి మీద సాక్షాత్కరిస్తాడు. దక్షిణాది సంతుల జీవన విధానం చూపుతూ 6 రాతి చక్రాల పరిక్రమ కానవస్తుంది. మన దేశంలో సాధారణంగా దేవాలయాలను సందర్శించేవారు తలస్నానం చేసి శుచిగా వెళ్లడం ఆనవాయితీ. గుడిలోకి మడిగా తడిబట్టలతో వెళ్లడం వల్ల దైవిక శక్తులను శరీరం త్వరగా గ్రహించగలుగుతుందని వాసుదేవ్ విశ్వసిస్తారు. ఆ నమ్మికతోనే అక్కడ తీర్థకుండను ఏర్పాటు చేశారు. ఆ తీర్థకుండంలో పాదరసలింగం ఉంది. 99.8% స్వచ్ఛమైన పాదరసంతో రూపొందించిన రసలింగమది. ఆ పాదరసలింగం ఎన్నో అవాంఛనీయతలను ఉపశమింపచేస్తుందని భక్తులు విశ్వసిస్తారు. శారీరక అస్వస్థతలను, మానసిక అలజడులను సరిదిద్దే శక్తి ఆ రసలింగానికి ఉందని నమ్ముతారు. తీర్థకుండంలో 7 నుంచి 12 నిమిషాల పాటు గడిపితే శరీరంలో అద్భుత ప్రకంపనలు కలిగి అనిర్వచనీయ అనుభూతి లభిస్తుంది. ఆరోగ్యదాయకమైన చైతన్యం దక్కుతుంది. అక్కడి నుంచి ముందుకెళ్తే ఓ లింగం దర్శనమిస్తుంది. అరుదైన ఈ లింగాన్ని 1999 జూన్ 24న ప్రతిష్ఠించారు. ఈషా ఫౌండేషన్లో ఈ లింగమే ఓ ప్రధాన ఆకర్షక శక్తి. దీన్నే ధ్యానలింగమంటారు. Main feature of Isha Yoga Center. ఈశాయోగ సాధనకు నిర్మించిందే ధ్యానలింగ ఆలయం. ఇది సంపూర్ణ యోగ మందిరం. ఇక్కడ ఎలాంటి ప్రార్థనలు, పూజలు జరగవు. ఎల్లవేళలా నిశ్శబ్దంతో నిండి ఉంటుంది. ఈ ధ్యానలింగం వద్ద ధ్యానం అంటే ఏమిటో తెలియని వాళ్లు సైతం దీనికి దగ్గరగా కూర్చుంటే వారు ధ్యానావస్థలోకి చేరుకుంటారు. ఈ ధ్యానం వారిలో జీవితాంతం నిలిచిపోతుంది. ఈ ధ్యానలింగ స్థాపన వెనుక ప్రధాన లక్ష్యం ఆధ్యాత్మిక శాంతి అందరికీ కల్పించాలనే. ఈ ధ్యానలింగం మానవుల్లోని 7 చక్రాల చైతన్యాన్ని పెంపొందిస్తుంది. సాక్షాత్తు శివుడే ఇక్కడ కూర్చుంటే ఎలా ఉంటుంది అన్న అనుభవాన్ని ఇక్కడ మీరు అనుభవించొచ్చు. సజీవ గురిని సాన్నిధ్యంలో నిరంతర యోగ సాధన చేయటం అనేది ఇక్కడ సాధ్యపడుతుంది. అదే ఈ ధ్యానలింగ స్థాపన పరమ లక్ష్యం. అదే ఈశాయోగ కేంద్ర లక్ష్యం కూడా. ఈ ధ్యానలింగ దర్శనం మనలో ఓ పవిత్ర అనుభూతిని మేల్కొల్పుతుంది. వర్తులాకారపు గోడలతో, పాలరాతి నేలతో, స్తంభాలు లేని విశాలమైన గుమ్మటంతో ఉన్న మందిరంలో ఈ ధ్యానలింగం 13 అడుగుల ఎత్తున దర్శనమిస్తుంది. అక్కడ ఎదురుగా కూర్చొని ఎంతసేపైనా ధ్యానించవచ్చు. యోగ విజ్ఞానానికి ప్రతీకగా భాసించే ధ్యానలింగం ఆధ్యాత్మిక అంతర్ముఖులను కావించే చైతన్య కాంతులను అనుభవేక వేద్యం చేస్తుంది. ఈ ధ్యానలింగం ఒక మతానికో, ఒక ప్రత్యేక విశ్వాసానికో చెందినది కాదు. అక్కడ పూజలు, కర్మకాండలు, ప్రార్థనలు ఏవీ జరగవు. ఈ అద్భుత శిల్ప పరిధిలో జనించే ప్రకంపనలు సందర్శకులకు గాఢమైన మౌనాన్ని, గొప్ప ప్రశాంతతను, జీవితం తాలూకు అత్యావశ్యక ప్రకృతిని అనుభూతి చెందేలా చేస్తాయి. అంతేకాదు, అక్కడ ప్రతినిత్యం శబ్ద ధ్యానం జరుగుతుంది. వివిధ దేశాలకు
సంస్కృతులకు చెందిన ప్రతిభగల గాయక బృందాలు ధ్యాన యోగ్యతను పెంచేలా ఈ ఉచ్చారణలు కావిస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఈ ధ్యానలింగం ఎందరినో ఆకర్షిస్తోంది. ధ్యానలింగం ముందు కొద్ది నిమిషాలు మౌనంగా కూర్చున్న మాత్రాననే ధ్యానమంటే ఏమీ తెలియని వారికి సైతం గాఢమైన ధ్యానానుభూతి కలుగుతుంది. ధ్యానం అంటే సాకార రూపమైన దేవుని తలుచుకోవటం కాదు, మనలో నిగూఢమైన శక్తిని ప్రేరేపించుకోవడం, బుద్ధిని మనస్సును ఏకం చేసుకోవడం, మనలోని మానవీయ గుణాన్ని మరింత తేజోమయం చేసుకోవడం. దీనికోసం మంత్రతంత్రాలను ఆశ్రయించాల్సిన అవసరం లేదు. నిశ్శబ్దంగా ధ్యానంలో లీనం కావచ్చు. తద్వారా చిత్తశాంతిని, మనోవికాసాన్ని పొందవచ్చు. అదే ధ్యాన పరమార్థం. జగ్గి వాసుదేవ్ యోగాను పరిపూర్ణ పద్ధతిలో ప్రబోధిస్తారు. దాన్ని ఆయన సహజ స్థితి యోగా అని పేర్కొంటారు. అది క్రమంగా దేశ విదేశాలకు విస్తరించింది. ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలోని 50 యోగా సెంటర్లు దేశంలోని వివిధ ప్రాంతాల్లో నెలకొని ఉన్నాయి. విదేశాల్లో సైతం పలు యోగా సెంటర్లు పనిచేస్తున్నాయి. వ్యక్తి తన దైనందిన జీవితం నుండే ప్రకృతిగతంగా దీనిని అనుష్ఠించవచ్చు అంటారు. ఈశాయోగం అన్ని పద్ధతుల సమాహార రూపం. అదే దీని విశిష్టత. మనలో ఏదేని లక్షణాన్ని వికసింపచేసుకోవాలనుకుంటే అసలు దేనికి ప్రాధాన్యమిస్తాం? మొదట శారీరక సౌష్ఠవాన్ని మెరుగుపరుచుకోవచ్చు, బుద్ధిని వికసింపచేసుకోవచ్చు, భావాలను పరిపుష్టం చేసుకోవచ్చు, లేదా మనలోని శక్తిని పెంపొందింప చేసుకోవచ్చు. శాశ్వత సత్యాన్ని తెలుసుకోవడానికి మనలోని బౌద్ధిక శక్తిని వినియోగిస్తుంటే దాన్ని జ్ఞానయోగం అంటారు. భావాలను అందుకు వినియోగిస్తుంటే దాన్ని భక్తి యోగం అంటారు. శారీరక క్రియలను ఇందుకు సాధనంగా ఎంచుకుంటే దాన్ని కర్మయోగం అని అంటారు. మనలోని నిబిడీకృతమైన శక్తిని ఇందుకు సాధనంగా వినియోగించుకుంటుంటే దాన్ని క్రియాయోగం అంటారు. ఈశాయోగం ఈ 4 పద్ధతులన్నిటి సమాహార రూపం. దీన్ని ప్రతి వ్యక్తికి అతని అవసరాలకు తగినట్లుగా కొంత మార్పులతో బోధిస్తాం. కుండలిని జాగృతపరచే సంయమం, వ్యక్తిగత పరిణామానికి దోహదం చేసే భావస్పందనల కలయికే సహజ స్థితి యోగా. వ్యక్తి ప్రతిభ, శక్తి సామర్థ్యాలను, స్వీయ సంతృప్తిని సాధించడానికి మానసికంగా, భౌతికంగా ఇది దోహదపడుతుంది. దేశ విదేశాల్లో ఉన్న యోగా కేంద్రాల్లో ఈ సహజ స్థితి యోగాను లక్షల మంది సాధన చేస్తున్నారు. అద్భుత అనుభూతులకు లోనవుతున్నారు. జగ్గి వాసుదేవ్ నిర్వహిస్తోన్న ఈషా ఫౌండేషన్ కేవలం యోగా ధ్యానాలకే పరిమితం కాదు. విద్య, వైద్యం, సంఘసేవ, గ్రామీణ పునరుజ్జీవనం, పర్యావరణ పరిరక్షణం, గ్రామోత్సవం పేరిట గ్రామీణ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, విశ్వశాంతి వేడుకలు లాంటి ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ ఫౌండేషన్ దేశంలోని మారుమూల ప్రాంతాల్లో ఉచిత వైద్య సేవా కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తోంది. తమిళనాడు, కర్ణాటకలోని 1000 గ్రామాల్లో ఉచిత సంచార వైద్య క్లినిక్లు నడుపుతోంది. వైద్యపరమైన సదుపాయాలతో పాటు ఆరోగ్య విద్యను, చైతన్యాన్ని అందిస్తోంది. ఫౌండేషన్కు చెందిన డాక్టర్లు ప్రత్యామ్నాయ వైద్య విధానాలు కూడా విరివిగా ప్రచారం చేస్తున్నారు. దీనికి తోడు గ్రామీణులకు గ్రంథాలయాలు, కంప్యూటర్లు, యోగశాలలు, ఆట స్థలాలు, వనమూలికల తోటలు ప్రతి గ్రామంలోనూ నెలకొల్పేందుకు కృషి సాగిస్తోంది. అంతేకాదు, ఫౌండేషన్ ప్రకృతి పరిరక్షణకు, పర్యావరణ సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. వెల్లంగిరి పర్వత సంరక్షణ కార్యక్రమాన్ని 2002లో చేపట్టి ఆ ప్రాంతాన్ని హరితవనంగా మార్చింది.
2006 అక్టోబర్ 17న ఒక్కరోజే 8.5 లక్షల మొక్కలు ఏకకాలంలో నాటి ఇషా ఫౌండేషన్ గిన్నిస్ బుక్లోకి ఎక్కింది. 2007 నుంచి 25 మిలియన్ల మొక్కలు నాటాలనే ప్రణాళిక అమలు చేస్తున్నారు. చెట్టు నా ఆదర్శం అన్నట్టుగా విశాల వృక్ష సంపదతో కూడిన ప్రకృతే సహజ సిద్ధమైన మానవ జీవనానికి రక్షగా వాసుదేవ్ భావిస్తారు. చిన్నారుల పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి అనుగుణంగా వాసుదేవ్ ఇషా హోమ్ స్కూల్కు అంకురార్పణ చేశారు. వెల్లంగిరి పర్వతలోగిలిలో నెలకొన్న ఈ పాఠశాల నాణ్యమైన విద్యను బోధించడానికి ఆటపాటలు, వినోదం, సాహసం అన్నింటినీ ఆసరాగా తీసుకుంటుంది. 2006లో ఈషా విద్య మెట్రికులేషన్ స్కూల్ను కోయంబత్తూర్, పలయం, సందేగౌందంలో నెలకొల్పారు. 3 ఏళ్లుగా ఈ విద్యా సంస్థలు పిల్లల వ్యక్తిత్వ వికాసానికి ఎంతగానో దోహదపడుతున్నాయి. 5 నుండి 14 ఏళ్లలోపు వయసు గల పిల్లలు నేడు ఇక్కడ సుశిక్షితులవుతున్నారు. అనాథ బాలల కోసం ఓ సంరక్షణా కేంద్రాన్ని ఫౌండేషన్ నడుపుతోంది. శాంతిని, సౌభ్రాతృత్వాన్ని, సామరస్యాన్ని సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా అభివృద్ధి చేయగలమనే లక్ష్యంతో ఈషా యోగా సెంటర్లో మహాశివరాత్రికి, గురు పూర్ణిమకు అనేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. వేలాది మంది ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. భజనలు, ధ్యానాలు, ప్రార్థనలు మాత్రమే కాక సంగీత కార్యక్రమాలు కూడా వైభవంగా జరుగుతాయి. ఈ సంగీత కార్యక్రమాల్లో దేశం నలుమూలల నుండి ప్రముఖ సంగీతజ్ఞులు వచ్చి పాలుపంచుకుంటారు. ఈషా ఫౌండేషన్ విశ్వశాంతిని లక్ష్యిస్తుంది. జగ్గీ వాసుదేవ్ వేలాది మంది స్వచ్ఛంద కార్యకర్తలతో కలిసి ప్రపంచవ్యాప్తంగా విశ్వశాంతి స్థాపనకు కృషి చేస్తున్నారు. యునైటెడ్ నేషన్స్ మిలీనియం పీస్ సమ్మిట్ ప్రతినిధిగా ఆయన చేస్తున్న కృషి, ఆధ్యాత్మిక ప్రసంగాలు లక్షలాది మందిని ఒకచోట చేరుస్తున్నాయి. ఈషా ఫౌండేషన్ ఐక్యరాజ్య సమితి ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్కు ప్రత్యేక సంప్రదింపుల స్థాయి గల స్వచ్ఛంద సంస్థగా గుర్తింపు పొందింది. ఈషా అంటే రూపరహితమైన సృష్టి మౌలిక మూలాధారం. ఆ భావాల్నే ఈషా ఫౌండేషన్ వెదజల్లుతుంది. ఒక ప్రత్యేకమైన భావజాలాన్ని గాని, మతాన్ని గాని, జాతిని గాని ప్రవృద్ధి చెయ్యదు. సమాజంలో ఉంటూ సమాజం కోసం వ్యక్తుల వైయక్తిక ఆంతరిక జీవనం పరిపూర్ణ పరిశుద్ధం కావాలని, అందుకు ఎవరికి వారే మౌనంగా ఉద్యమించాలని వాసుదేవ్ భావిస్తారు. Opening up the borders of the nations. జీవిత పరమార్థమేమిటి అని ఎవరైనా ప్రశ్నించుకునే ముందు అసలు జీవితం అంటే ఏమిటో తెలుసుకోవాలి. జీవితం అంటే మనకు చుట్టుపక్కల కనిపించేది కాదు, మనలోని నేనే జీవితం. అసలు ఇదేమిటి, నేనెవర్ని అన్న ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకుంటే జీవితం అంటే ఏమిటో ఇట్టే అవగతమైపోతుంది. జీవిత పరమార్థం ఇది అని నాలాంటి వాళ్లు చెబితే ఇదే వాస్తవమేమో అన్న భ్రమలో నువ్వు కొంతకాలం ఉండిపోతావు. కానీ కొంతకాలం తర్వాత మళ్లీ అవే ప్రశ్నలు చుట్టుముడతాయి. ఆయనది ఓ అద్భుత స్వరం. But they're constantly looking at others' well-being. It's a blessing to live in such an atmosphere. ఏ విషయంపై మాట్లాడినా చాలా మామూలు మాటల్లోనే ఆ ప్రసంగం ఉంటుంది. కానీ అందులో ఓ వశీకరణ శక్తి ఉంది. శ్రోతలను ప్రభావితం చేసే ఆకర్షణ ఉంది. చెప్పే విషయంలో ఓ స్పష్టత, గాఢత ఉంటుంది. విషయాన్ని సుబోధకంగానూ జనరంజకంగానూ వివరిస్తారు. విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు కావచ్చు, కార్పొరేట్ సంస్థల ఉద్యోగులు కావచ్చు, అంతర్జాతీయ గోష్ఠులలో పాల్గొనే ప్రతినిధులు కావచ్చు, ఎవరైనా ఆయన ప్రసంగానికి పరవశులవుతారు. ఆలోచనలను ప్రేరేపించే ప్రసంగం, అనుభూతులను కలిగించే ప్రసంగం, అంతర్గత ఆధ్యాత్మిక చైతన్యాన్ని జాగృతం చేసే ప్రసంగం. సౌమ్యంగా, సావధానంగా, సరళంగా సాగిపోయే ప్రసంగం ఆయనది. అందుకే వక్తగా అందరినీ ఆకట్టుకునే ప్రతిభాశాలి ఆయన. ప్రపంచవ్యాప్తంగా ఆయన ప్రసంగాలు ఎంతో ఖ్యాతిగాంచాయి.
దాదాపు ప్రపంచంలోని అన్ని ప్రముఖ సంస్థల కార్యాలయాల్లోనూ వేదికలపైన ఆయన ప్రసంగించారు. జగ్గీ వాసుదేవ్ ప్రపంచవ్యాప్తంగా పలు ప్రతిష్టాత్మక వేదికలపై ఉపన్యాసాలిస్తూ స్వచ్ఛత, పవిత్రత, ప్రేమను పంచుతున్నారు. 2000 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి న్యూయార్క్లో నిర్వహించిన మిలీనియం శాంతి సదస్సులో ప్రసంగించారు. 2003లో అమెరికాలోని న్యూజెర్సీలో విశ్వధర్మ సమ్మేళనంలో, అదే ఏడాది పోర్టారికాలో జరిగిన అలయన్స్ ఫర్ న్యూ హ్యుమానిటీ సదస్సులో, మిచిగన్ రాష్ట్రంలో జరిగిన జనరల్ మోటార్స్ కార్పొరేట్ కార్యక్రమంలోనూ తన ప్రసంగాలతో ప్రతినిధులను మెప్పించారు. 2004లో ప్రపంచ ప్రఖ్యాత సంస్థ టైమ్ వార్నర్ న్యూయార్క్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తన ఆధ్యాత్మిక ప్రసంగాలతో అందరినీ ఆకట్టుకున్నారు. 2005లో న్యూఢిల్లీలో జరిగిన ఆర్థిక సదస్సులో అభివృద్ధి, సంపదలపై సరికొత్త భావాలు వెదజల్లారు. 2006లో స్వీడన్లో జరిగిన టెల్బర్గ్ ఫోరంలో, అదే ఏడాది జోర్డాన్లో ప్రపంచ శాంతి సదస్సులోనూ ప్రసంగించారు. 2007 ఢిల్లీలో జరిగిన ఇండో జ్యూస్ సదస్సులోనూ ఉపన్యసించారు. జగ్గీ వాసుదేవ్ ప్రసంగాలు కొన్ని గ్రంథరూపంలో వెలువడ్డాయి. అంతేకాదు, దాదాపు 30 పుస్తకాలను ఆయన రచించారు. ఆధ్యాత్మికత, యోగా, ప్రాచ్య విజ్ఞానానికి సంబంధించిన అంశాలపై రచనలు చేశారు. ఆ గ్రంథాలు వివిధ భాషల్లోకి అనువాదమయ్యాయి. యోగ విజ్ఞానాన్ని ప్రాచుర్యంలోకి తెస్తూ ఆ రచనలు పాఠకులకు స్ఫూర్తిని, ఉత్తేజాన్ని, ఆలోచనలను, చైతన్యాన్ని కలిగించేవిగా ఉంటాయి. జగ్గీ వాసుదేవ్ ఆధ్యాత్మిక ప్రసంగాలు దాదాపు 30 పుస్తకాల రూపంలో వెలువడ్డాయి. వాటిల్లో అతి ముఖ్యమైనది 2001లో ప్రచురించిన ధ్యానలింగ ద సైలెంట్ రెవల్యూషన్, అదే ఏడాది ఎన్కౌంటర్ ది ఎన్లైటెండ్ కూడా ముద్రితమయ్యింది. 2002లో ఎటర్నల్ ఎకోస్, 2003లో మిస్టిక్స్ మ్యూజింగ్స్, 2007లో మిడ్ నైట్ విత్ ద మిస్టిక్, అదే సంవత్సరం ఫ్లవర్స్ ఆన్ ద పాత్, 2008లో కంపాషన్ కెనాట్ చూస్ పేర్లతో ఆయన పుస్తకాలు ప్రచురితమైనాయి. వివిధ టీవీ ఛానల్స్లో ఆయన ప్రసంగాలు నిత్యం ప్రసారమవుతుంటాయి. ఆయన ప్రసంగాలు వినేవారికి తమ డ్రాయింగ్ రూంలోకే ఓ చైతన్యమూర్తి వచ్చి కూర్చొని సన్నిహితంగా మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తాయి. వివిధ పత్రికా పాఠకులకు జగ్గీ వాసుదేవ్ రచయితగా, కాలమిస్ట్గా సుపరిచితుడు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో ద స్పీకింగ్ ట్రీ, హిందుస్థాన్ టైమ్స్లో ఇన్నర్ వాయిస్, ఎకనామిక్ టైమ్స్లో స్పిరిచువల్ కోషంట్ పేర ఆయన పాఠకులను తన రచనలతో అలరిస్తున్నారు. అసలు ఎవరి జీవితాన్ని వారే వికాస మార్గంలోకి మలుచుకోవాలని ఆయన కోరుకుంటారు. మొదట తమని తాము తెలుసుకొని తమలోని అంతర్గత దైవిక శక్తులను ఆధ్యాత్మిక మార్గంలో యోగా, సేవా వంటి కార్యక్రమాల ద్వారా అభివృద్ధి పరుచుకొని సంపూర్ణ జీవన సాఫల్యాన్ని పొందాలని ప్రబోధిస్తారు. I never saw it as an achievement. అసలు నేను ఏదో సాధించానని భావించటం లేదు. I don't know. I never viewed this as an achievement. నేను కేవలం కొన్ని లక్షల మంది హృదయాల్లోనే స్పందనలు కలిగించగలిగాను. ఇంకా 6.5 బిలియన్ల ప్రజలున్నారు. వారికి చేరువ కాగలగాలి. ఇదే నా లక్ష్యం. ఇప్పటిదాకా సాధించిందేం పెద్ద విషయం కాదు. ఇంకా సాధించాల్సింది ఎంతో ఉంది. I don't think this is an achievement. This is a privilege, this is a blessing. ఆయన వ్యక్తి నుండి సమష్టికి శక్తిని సమాయత్తపరచి ప్రపంచం అభ్యున్నతి చెందాలని ఆకాంక్షించే విశ్వశాంతిమూర్తి. యోగా జనసిద్ధి యోగమని, సంపూర్ణ జీవన సాధనను ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక శక్తుల మేల్కొలుపులతో అందుకోవాలని ప్రబోధించే సద్గురు స్ఫూర్తి. అంతేకాదు, ఆధునిక కాలానికి అవసరమైన ఆధునిక గురువు, సకల ప్రపంచానికి, సర్వ మానవాళికి మార్గదర్శి.